నా లాస్ట్ వీడియోలో కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ ఎలా రావాలి, బస్సు ఎక్కడెక్కాలి, బస్ ఛార్జెస్ ఎంత, ఇలా డీటెయిల్స్ ఇచ్చాను కదండి. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఎండ్ కార్డ్స్లో వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. మిగతా జర్నీ ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం పదండి. ఆ సైడ్ కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూడండి, అలకనంద రివర్, అదే అలకనంద రివర్. అలకనంద రివర్ మీద కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నది వెళ్ళడానికి అటు నుంచి వచ్చే వెహికల్స్కి ఆ కొత్త బ్రిడ్జ్ అనుకుంటారు. రోడ్స్ చూసారు ఎలా ఉన్నాయో, మెలికలు తిరుక్కుంటూ కింద నుంచే మనం ఇప్పుడు పైకి వచ్చింది. మీరు ఋషికేశ్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి యాత్ర అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఋషికేశ్ వెళ్ళేదాకా మొత్తం ఘాట్ సెక్షన్, రోడ్లన్నీ మొత్తం కొండలపైనే ఉండాలి మనం. జర్నీ అంతా కొండల మధ్యలోనే. ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. దారిలో వర్షం ఒకటి మొదలైంది మళ్ళీ. ఆ వర్షం వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే బయట చేయి పెడుతుంటే ఏదో ఐస్ ముక్కతో కొడుతున్నట్టు గట్టిగా తగులుతోంది వాటర్. కూలింగ్ కూడా ఎంత, బయట చేయి పెట్టలేము అసలు, అంత చల్లగా ఉంది వాటర్. అది ఒక 5 minutes కూడా చేయి బయట పెట్టలేకపోయాను నేను. రోడ్డు అంతా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇది వరకు ఇంకా నేరోగా ఉండేది రోడ్డు, ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు రోడ్స్. ఈ వ్యూస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మీకు కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ రావడానికి ఆల్మోస్ట్ 12 hours టైం పడుతుంది జర్నీ. మీరు కేదార్నాథ్ పైనుంచి కిందకి దిగటానికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3 అలా అవుతుంది. మీరు 3ంటికి బస్సు ఎక్కితే కనుక బస్సు వెంటనే తీరు, బస్సు మొత్తం ఫుల్ అవ్వాల్సిందే. ఒక్కళ్ళు తగ్గినా బస్సు స్టార్ట్ అవ్వదు. మొత్తం బస్సు అంతా ఫుల్ అయిన తర్వాత బస్సు తీస్తారు. బస్సు తీయడానికి ఆల్మోస్ట్ 4 అవుతుంది, 4:30 అవుతుంది. మేము స్టార్ట్ అయింది 4:30 అయింది స్టార్ట్ అయ్యి. బస్సు స్టార్ట్ అయిన తర్వాత 9 ఆ ప్రాంతాల్లో మనకి చమోలి అనే ఒక విలేజ్ తగులుతుంది దారిలో. అక్కడ నైట్ ఆపేస్తాడు బస్సు. అక్కడ పర్మిట్ ఉండదు అనమాట, ఘాట్ సెక్షన్ కాబట్టి పర్మిట్ ఉండదు. నైట్ 9కి అక్కడ ఆపేస్తాడు. అక్కడ హోటల్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ రూమ్స్ తీసుకుని నైట్ స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5కి బయలుదేరుతుంది. నేనేం చేశానంటే రూమ్స్ తీసుకోకుండా బస్సులోనే, ఎందుకంటే సోలోగా వచ్చా కాబట్టి బస్సులోనే నిద్రపోయాను నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది బస్సు. 5కి స్టార్ట్ అయితే మనం బద్రీనాథ్ రీచ్ అవడానికి 11:30, 12 అలా అవుతుంది. మీకు కెమెరాలో వ్యూస్ సరిగ్గా కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు, కానీ వ్యూస్ మటుకి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ అవ్వాలి మీరు లైఫ్లో బద్రీనాథ్. సూపర్ ఉన్నాయి వ్యూస్. క్లైమేట్ అయితే అసలు ఎరగదీసేసింది. పైన స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కూడా కనబడతాయి మనకి దారిలో, చూపిస్తూ ఉండండి. ఇప్పుడు పైన మబ్బులు కమ్మినాయి కాబట్టి సరిగ్గా కనబడట్లా మబ్బుల్లో. అదిగోండి, అంతా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అనమాట. పైన అంతా మంచుతో కవర్ అయిపోయి ఉంది. ఆ కవర్ అయిన దాని మీద మబ్బులు పెట్టినాయి అనమాట. వర్షం జల్లు లైట్గా పడుతోంది. వ్యూస్ మటుకి చాలా బాగున్నాయండి. రోడ్స్ మటుకి చాలా నేరోగా ఉన్నాయండి. ఇప్పుడే ఎక్స్పాండ్ చేస్తున్నారు రోడ్స్, వెడల్పు చేస్తున్నారు, పెంచుతున్నారు రోడ్స్ని. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగుంటుంది రోడ్డు. రోడ్స్ అన్నీ నీట్గా చేస్తున్నారు. అదిగోనండి, వచ్చేసాం బద్రీనాథ్కి. ఇప్పుడు బద్రీనాథ్ స్టార్టింగ్ ఇదంతా. అది కనిపిస్తోంది చూసారా విలేజ్, అదే బద్రీనాథ్. ఇక్కడి నుంచి మనకి హోటల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వచ్చేసామండి, ఇదే బస్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి టెంపుల్కి 2 to 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది.